Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. కార్తీక పురాణము 18వ అధ్యాయము. కర్మములు వాని ఫలితములు. స్తంభము నుండి పుట్టిన పురుషుడు అంగీరసుని ఈ విధంగా అడిగాడు. మునీంద్ర, మీ దర్శనం చేత, మీరు చేసిన బోధ చేత జ్ఞానవంతుడను అయ్యాను. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. నేను మీ శిష్యుడను. పాపాత్ముడనైన నేనెక్కడా? నాకీ సద్గతి ఎక్కడా? నా వంటి వానికి మీ దర్శనం ఎక్కడా? ఈ విష్ణు సన్నిధి ఎక్కడా? నాకెక్కడో రవ్వంత పుణ్యం ఉండి ఉండడం వలన ఇవన్నీ సమకూరాయి. దయవుంచి నాకు మరికొన్ని విషయాలు చెప్పండి. మనుషులు కర్మమును ఎట్లు చేస్తారు? వాని ఫలితములు ఎలా ఉంటాయి? ఆ కర్మములు చేయు వేళలెట్టివి? ఎవని గురించి చెయ్యాలి? ఇవన్నీ నాకు చెప్పి ధన్యుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు. అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. ఓయి, మంచి విషయం అడిగావు. ఇది లోకానికి కూడా ఉపయోగపడుతుంది. అనిత్యమైన దేహమును నమ్మి ఇంద్రియలోలుడై ఆత్మజ్ఞానము లేకుండా ఉండకూడదు. ఆత్మకు సుఖదుఖాది ద్వంద్వములు ఉండవు. ఆత్మజ్ఞానము కలుగునంత వరకు కర్మములు ఆచరింపవలెను. వాని వలన జ్ఞానము, దాని వలన ఆత్మానాత్మ వివేకము కలుగుతాయి. శాస్త్రములు చెప్పిన రీతిగా స్నానాది కర్మములు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అలా చేస్తే కర్మముల వలన కలుగు మాలిన్యములు తొలుగుతాయి. వర్ణాశ్రమ ధర్మములను పెద్దల వలన తెలుసుకొని ఆచరించాలి. స్నానం చెయ్యకుండా చేసిన కర్మ ఏనుగు మింగిన వెలగపండు వలె నిష్ఫలమవుతుంది. ద్విజులు ప్రాతకాల స్నానము చెయ్యాలని వేదములే చెప్పాయి. ఎల్లప్పుడూ ప్రాతస్నానము చెయ్యలేని వాడు తులా సంక్రమణము గల కార్తీకమునందు, మాఘ వైశాఖములందు తప్పక స్నానం చెయ్యాలి. చేసినచో ఉత్తమగతి కలిగి వైకుంఠానికి వెళ్తాడు. చాతుర్మాస్యములలోనూ చంద్ర సూర్యగ్రహణములందునూ స్నానము తప్పకుండా చెయ్యాలి. ద్విజులకు స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారము అవశ్యమైన కర్తవ్యములు. ఇవి చెయ్యనివాడు కర్మభ్రష్టుడు అవుతాడు. కార్తీక మాసము పుణ్యకాలము. కార్తీకముతో సమానమైన మాసము ఇంకొకటి లేదు. దానిని మించిన పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సాటి అయిన మిత్రుడు లేడు. కంటితో సమానమైన జ్యోతి లేదు. దామోదరునితో సమానుడైన దేవుడు లేడు. కార్తీక మాసములో చెయ్యవలసిన కర్మ విశేషములను తెలుసుకొని ఆచరిస్తే కోటి యజ్ఞముల ఫలితం లభిస్తుంది. విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పగా విని ఆ పురుషుడు ఈ విధంగా అడిగాడు. మునిపుంగవా, మీరు ఇందాక చాతుర్మాస్య వ్రతము అన్నారు. అది ఏమిటి? పూర్వము ఎవరు చేశారు? దాని ఫలితమేమిటి? చేస్తే కలుగు పుణ్యమేమిటి? దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పాడు. ఓయి, నీవడిగిన ప్రశ్నలన్నీ లోకమునకు మేలు చేసేవిగా ఉన్నాయి. నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. ఆషాఢశుద్ధ దశమి నాడు జనార్దనుడు లక్ష్మీదేవితో కలిసి పాలసముద్రమునందు శయనించును. మరలా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లేచును. ఈ 4 నెలల కాలము చాతుర్మాస్యము అంటారు. శ్రీహరి ఈ 4 నెలలు సుఖముగా నిద్రించు కాలము. కాబట్టి ఇది పుణ్యకాలము. ఈ సమయంలో హరిధ్యానముతో ఏ పుణ్యకార్యం చేసినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. దీనికి కారణం చెప్తాను విను. ఇది విష్ణుదేవుడే స్వయంగా నారదునకు చెప్పాడు. ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠములో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి సర్వదేవతలు సేవించుచుండగా సింహాసనంపై కూర్చుని ఉండెను. అంతలో అక్కడికి నారదుడు వచ్చి వాసుదేవునకు నమస్కరించాడు. శ్రీ మహావిష్ణువు నారదుణ్ణి ఆదరంగా చూసి, నారదా, నీవు సంచరించు లోకములలో అందరూ క్షేమమే కదా? ఋషులందరూ తమ తమ ధర్మములను ఆచరిస్తున్నారా?
మనుష్యులు కూడా స్వధర్మములను నెరవేరుస్తున్నారా? ఆ వార్తలన్నీ ఈ సభలో అందరికీ చెప్పు అని అడగగా నారదుడు ఇలా చెప్పాడు: ఓ జగన్నాథ, భూలోకమందలి మనుషులలో చాలామంది వేదమార్గాన్ని విడిచి ప్రవర్తిస్తున్నారు. సామాన్య జనుల వలె ప్రాపంచిక సుఖలోలురై ఉన్నారు. స్వధర్మమును విడిచారు. తినగూడని వస్తువులను తింటున్నారు. వేద బ్రాహ్మణ నింద చేస్తున్నారు. కొందరు మాత్రం పాపభీతి చేత స్వధర్మమును విడవకుండా నడుస్తున్నారు. అధర్మవర్తనులను నీవు శిక్షించి ఎట్లయినా ధర్మ మార్గములో పెట్టాలి అని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గరుత్మంతునిపై ఎక్కి భూలోకానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా మారి పుణ్యతీర్థాలలోనూ క్షేత్రాలలోనూ ఆశ్రమాలలోనూ మునులు చాలామంది ఉన్న చోట తిరుగుతున్నారు. వారికి కొందరు భక్తితో అతిథి సత్కారాలు చేశారు. మరికొందరు పరిహసించారు. కొందరు చూసి చూడనట్టు తప్పుకొని వెళ్ళిపోయారు. కొందరు గర్వంతో పలకరించకుండా ఉండిపోయారు. కొందరు తమ పనులలో మునిగిపోయి ఉన్నారు. కొందరు ఉపవాసం చేసే దినములలో అన్నం తింటున్నారు. కొందరు శ్రీహరికి ప్రీతికరమైన ద్వాదశి వ్రతమును చేయడం మానివేశారు. కొందరు తినరాని పదార్థాలను తింటున్నారు. కొద్దిమంది మాత్రం జ్ఞానులై ఆత్మవిచారణ చేస్తున్నారు. వాసుదేవుడు నిజరూపం ధరించి పరమపుణ్య భూమి అయిన నైమిసారణ్యానికి వెళ్ళాడు. అక్కడ మహామునులందరూ దివ్యరూపుడైన శ్రీ మహావిష్ణువుని చూసి శిష్యులతో సహా వచ్చి నమస్కరించి స్వాగతం పలికారు. జ్ఞానసిద్ధుడు మొదలైన మునులందరూ శ్రీ మహావిష్ణువును స్తుతించారు. కార్తీక పురాణము 18వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.